ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యం ఏంటంటే, పేతురు గారు నీళ్ళ మీద నడిచిన శిష్యుడిగా మనందరికీ తెలుసు. అవునా? పేతురు ఇంకెవరు నడిచారా? ఒక్క పేతురు ఒక్కడే నీళ్ళ మీద నడిచిన శిష్యుడిగా బైబిల్లో రాయబడి ఉంది. ఆ సందర్భాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు అద్భుతమైన ఒక 5 పాఠాలు మనం నేర్చుకుందాం. ఆ సందర్భంలో ఏంటి? What are the 5 lessons we can learn from the story of Peter walked on water? పేతురు నీళ్ళ మీద నడిచిన సందర్భాన్ని మనం బైబిల్లో చూసి మనం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన పాఠాలు ఏంటో మనం తెలుసుకుందాం. ముందు ఆ స్టోరీ ఏంటి తెలుసు కదా. యేసు ప్రభు వారు ఒక దుర్వార్త విన్నాడు, ఒక బ్యాడ్ న్యూస్ విన్నాడు. ఆయన ఏంటి ఆ బ్యాడ్ న్యూస్ అంటే, యేసు ప్రభు వారికి బహు ప్రియమైన సహోదరుడైనటువంటి బాప్తిసమిచ్చు యోహాన్ని రాజైన హేరోదు చంపించాడు. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో యేసు ప్రభు ఆ ప్రాంతాన్ని విడిచి, ఆ యోదయ ప్రాంతం అంతా విడిచి గలిలయ ప్రాంతానికి వచ్చాడు. గలిలయ ప్రాంతంలో అరణ్యంలో వెళ్తుంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి జనాలు ఫాలో అవుతూ ఉన్నారు. ఆయన అరణ్యానికి వెళ్తుంటే అరణ్యంలో కూడా జనాలే, అరణ్యంలో పెద్ద గుంపుగా వచ్చారు. అక్కడ వచ్చిన వారందరి ఆసక్తిని చూసి ఉదయం నుండి సాయంకాలం వరకు విస్తారంగా దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తే అందరూ చాలా ఆసక్తిగా వాక్యాన్ని విన్నారు. చివరికి వారిని పంపేసేటప్పుడు వీరు ఇంత ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు, భోజనం కూడా చేయలేదని వారి మీద కనికరం పడి వీరందరికీ నేను భోజనం పెట్టాలని 5,000 మందికి అక్కడ యేసయ్య భోజనం పెట్టారు. భోజనం పెట్టేశారు, వారిని పంపేశారు. పంపిన తర్వాత ఆ 12 మంది శిష్యులతో యేసు ప్రభు అంటారు, రేపు మన మీటింగ్ గన్నేసరేతు కాబట్టి ఈ గన్నేసరేతు వాగు దాటి మీరు రాత్రికి పడవెక్కి వెళ్ళిపోండి. మీరు వెళ్తే ఆ రాత్రి నెక్స్ట్ డే అక్కడికి చేరిన తర్వాత అక్కడ మీరు రెడీ చేయండి. రాత్రికి నేను కొండ మీద ఏకాంత ప్రార్థనలు గడుపుతాను. ఏకాంత ప్రార్థనలు గడిపిన తర్వాత రేపు నేను అక్కడ చేరుకుంటాను అని చెప్పి యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని పంపేశాడు. సాధారణంగా ఏ పాస్టర్ గారన్నా ఏ ఎవాంజలిస్ట్ అన్నా చేసే పరిచర్య అలాగే ఉంటుంది. 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి ఆన్ ద డయాస్ టీము, 2 ఆఫ్ ద డయాస్ టీమ్ అని ఉంటుంది. అంటే ఆన్ ద డయాస్ అంటే వేదిక మీద ఉండి పరిచర్య చేసే టీం ఒకటి ఉంటుంది, వేదిక క్రింద ఉండి పరిచర్య చేసే టీం ఒకటి ఉంటుంది. ఉదాహరణకి ఇదే సభ అనుకో, ఈ వేదిక మీద నేను ఉండి వాక్యం చెప్తున్నానంటే దీని ముందు ఎంత వర్క్ చేసి ఉండాలా? మనకు అందరం రాకముందు కుర్చీలు వేసిన వాళ్ళ దగ్గర నుంచి, మందిరాన్ని శుభ్రపరిచిన వాళ్ళ దగ్గర నుంచి, ఈ మైక్ సెటప్ మొత్తం పిఏ సిస్టమ్ అంతా ఆఫ్ ద డయాస్. అంత అయిన తర్వాత పాటలు పాడి వాక్యం చేసి బోధించి ఆరాధన చేసేవాళ్ళు ఆన్ ద డయాస్. ఆ టీం 2 ఉంటాయి. యేసు ప్రభు టైంలో ఆన్ ద డయాస్ ఓన్లీ యేసు ప్రభువే. ఆఫ్ ద డయాస్ 12 మంది శిష్యులు. కాబట్టి ఆఫ్ ద డయాస్ టీంని ముందు పంపేసాడు యేసయ్య. రేపు వస్తాను నేను, మీ లోపల మొత్తం అంతా రెడీ చేసేయండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభు అక్కడే కొండకి ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం బయలుదేరారు. కొన్ని గంటలు ప్రయాణం చేయాలి ఆ దోణిలో. రాత్రి అయిపోయింది. తెల్లవారు 4 గంటలకి, సుమారు 4 ఆ టయానికి పెద్ద తుఫాను వచ్చి అలలతో నింపబడిపోయింది. వీరికి ఎంత భయం వేసిందంటే వీరు చచ్చిపోతారేమో మధ్యదారిలో అనుకున్నారు. పేతురు 12 మంది శిష్యులు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్న యేసు ప్రభు వారిని రక్షించడానికి బయలుదేరి వచ్చి నీళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి రావడం చూసి ఆ యొక్క దోణిలో ఉన్న వారందరూ కూడా ఏ దయ్యమో భూతమో అనుకున్నారు. కానీ పేతురు అక్కడే అంటాడు, ప్రభువా ఇది నిజంగా నువ్వే అయితే నన్ను నడిపించు నీళ్ళలో అంటాడు. వెంటనే పేతురుని యేసు ప్రభు అన్నాడు, అన్నాడు అంతే సింపుల్గా. పేతురు వెంటనే పడవ నుంచి దూకేశాడు. మునిగిపోయాడా, నడిచాడా? బ్రహ్మాండంగా నడిచాడు, చక్కగా నడిచాడు. 4 అడుగులు నడిచి ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద అలల మీదకు వచ్చాడు. చూస్తున్న ఈ యొక్క పేతురు గారిలో భయం కలిగింది. భయం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. ఎప్పుడైతే భయం వచ్చిందో ఫీర్ ఏం చేసిందంటే
ఫేత్ తగ్గిపోయింది. విశ్వాసం ఎప్పుడైతే తగ్గిందో మునిగిపోసాగాడు. ప్రభువా నేను చచ్చిపోయేలా ఉన్నానంటే వెంటనే యేసు ప్రభు ఏం చేశాడండి, చేయి పట్టుకుని పేతురుని లేపాడు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు చక్కగా నడిచారు. నడిచి ఇద్దరు కూడా దోణి ఎక్కేటప్పటికి యేసు ప్రభు పేతురు దోణి ఎక్కిన వెంటనే తుఫాన్ ఆగిపోయింది, అలలు నెమ్మలించాయి, మొత్తం వెదర్ మొత్తం అంతా సెట్ అయిపోయింది. ఈ అద్భుతాన్ని చూసిన ఆ దోణిలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుకి సాగిలపడి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని ఆయన్ని ఆరాధించారు. దీంతో కథ అయిపోయింది, జరిగిన స్టోరీ అది. ఇదంతా కూడా మనకి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఉంటుంది. 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందులో నుండి ఒక 5 పాయింట్స్ మీ ముందు పెడతాను. ఆ 5 పాయింట్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలో, మన జీవితానికి ఏం అప్లై చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, యేసు ప్రభు శిష్యులందరూ బయలుదేరి వెళ్ళారు. మధ్యదారిలో వీరి ప్రాణము పోయే అంత భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది. వారి ప్రయాణము కొనసాగించలేనంత తుఫాన్ వచ్చింది. వీరందరూ కూడా యేసు ప్రభు చిత్తానుసారంగా వెళ్ళారా, చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళారా? గట్టిగా. ప్రభువు మాటను ఎదిరించి వెళ్ళారా, నెరవేర్చుతున్నారా? ప్రభువు మాటను నెరవేర్చి అని చిత్తానుసారంగా వెళ్ళిన వాళ్ళకి ఎందుకు తుఫాన్ అడ్డు వచ్చింది? సాధారణంగా మనకు తుఫాన్లు అడ్డులన్నీ ఎప్పుడు వస్తాయి? వెన్ వి గో అవే ఫ్రమ్ ద గాడ్స్ విల్, దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళినప్పుడు అడ్డుల ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు అడ్డుల ఆటంకాలు వచ్చినాయా, రాలేదా? వచ్చినాయి. అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో వచ్చిన ప్రతి తుఫాను వెనకాతల అది దేవుని చిత్తానుసారంగా వెళ్ళినా, దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళినా, దాని వెనకాతల దేవునికంటూ ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంటుంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, దెర్ ఈజ్ పర్పస్ బిహైండ్ ఎవ్రీ స్టార్మ్ వీ ఫేస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి శోధన, ప్రతి తుఫాను వెనకాతల గాడ్ హ్యాజ్ ఎ వండర్ఫుల్ పర్పస్. దేవునికంటూ ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంటుంది. అది పాయింట్ నెంబర్ 1. ఏంటండి దేవుని చిత్తం అనేది మనం చూస్తే, ఈ ఫస్ట్ పాయింట్లో ఒక 5 సబ్ పాయింట్స్ చెప్తాను మీకు. ఈ ఫస్ట్ పాయింట్లోనే ఒక 5 సబ్ పాయింట్స్ చెప్తాను. మన జీవితంలో ఎదురైన శోధనల వెనకాతల, తుఫాన్లు వెనకాతల దేవుని చిత్తం ఎలా ఉంటుందండి అంటే అనేక రకాలుగా ఉండొచ్చు. ఒక 5 పాయింట్స్ మాత్రం నేను చెప్తాను. అందులో సబ్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ సందర్భమే తీసుకో. దేవుని చిత్తానుసారంగా వెళ్తున్న వాళ్ళకి ఏమొచ్చింది? ఒక పెద్ద తుఫాను వచ్చింది, వారి ప్రయాణాన్ని ఆటంకపరిచింది. ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది అంటే, ఆ తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో జరిగిన సందర్భం ఏంటంటే, శిష్యులందరూ బలపరచబడ్డారు, అన్యులు సైతము ఆయనకి సాగిలపడి ఆయన్ని ఆరాధించిరి అనే మాట ఉన్నది. అవునా కదా? ఈ తుఫాను ఎందుకు చదవండి అన్నమాట. మత్తయి సువార్త 14వ అధ్యాయము 32, 33 వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 32, 33 వచనాల్లో ఏముంది చదువుదామా? వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. వారు దోణి ఎక్కినప్పుడు వారంటే ఎవరు? శిష్యులందరూ కాదు, యేసు ప్రభువు, పేతురు. అప్పటి వరకు వాటర్లో నడిచిన తర్వాత వారు దోణి ఎక్కిన వెంటనే గాలి అణిగెను. అంతట దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. అంటే అర్థం ఏంటి? ఆరాధించిరి అని అర్థం. ఇప్పుడు ఆ తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభు శిష్యులు, ఆ దోణిలో ఉన్నవారు యేసు ప్రభు శక్తిని తెలుసుకున్నారు, ఆయనలో విశ్వాసంలో బలపడ్డారు, ఆయన్ని ఆరాధించారు, ఆయన నామమును మహిమపరిచారు. కొన్నిసార్లు మన జీవితంలో తుఫాన్లు ఎందుకు వస్తాయంటే, ఎందుకు ఈ తుఫాను ద్వారా నీ జీవితంలో దేవుని నామము మహిమపరచబడతాది. ఈ తుఫాను ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటారు. ఎస్తేరు గ్రంథములో యూదులందరినీ చంపేసే అనే హామాన్ అనేవాడు ఒక తీర్మానం తెచ్చినప్పుడు యూదులు అనుకున్నారు, దీంతో మన జీవితం అయిపోయిందిరా బాబు అనుకున్నారు. అతి భయంకరమైన తుఫాను, సునామీ లాంటి తుఫాను వచ్చింది వాళ్ళకి.
కానీ ఆ తుఫాన్ని దేవుడు ఎలా మార్చాడు? ఏ ముహూర్తం రోజున ముహూర్తం పెట్టాడు హామాను, పెట్టాడా? 12వ నెల 13వ తారీఖు ముహూర్తం పెట్టాడా? చీటీలు వేసుకుని మరీ పెట్టాడు. ఆ ముహూర్తం ఆ టైం వచ్చేటప్పటికి దేవుడు ఏం చేశాడు? యూదులందరినీ చంపేయని జీవోని, యూదులకు వ్యతిరేకులు చంపేయని జీవోగా రాజు హృదయాన్ని మార్పిచ్చాడు. స్టోరీ మనకు తెలుసు ఏం జరిగిందో. అది అయిన తర్వాతట, ఆ సందర్భం అయిన తర్వాతట ప్రజలందరూ, ఆ సంస్థానంలో ప్రజలందరూ యూదుల దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించారట. ఎందుకంటే యూదుల దేవుడు ఎంత గొప్పవాడా, రాజుగారి యొక్క రాజాజ్ఞను మార్చగలిగే శక్తి ఆయనకు ఉందా? జీవోలు మార్చగలడు, గవర్నమెంట్ని మార్చగలడు, గవర్నమెంట్ ఆర్డర్స్ మార్చగలడు, రాజులు మార్చగలడు, రాజ్యాల్ని మార్చేయగలడు ఆయన అని చెప్పి అందరూ కూడా దేవుని మహిమపరిచి ఆయన మీద విశ్వాసం ఉంచారట. కాబట్టి కొన్నిసార్లు తుఫాన్లు వస్తాయి మన జీవితంలో. ఎందుకు? ఫర్ హిజ్ గ్లోరీ, ఆయన నామ మహిమార్థంగా. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులు రోడ్డు అంటే వెళ్తూ ఉంటే యేసు ప్రభుని శిష్యులు అన్నారు, ప్రభా వీడు గుడ్డోడు, పుట్టుకతో వీడు గుడ్డోడుగా పుట్టాడు ప్రభా, వీడు పాపమా వీడు అమ్మా నాన్న పాపం అంటే? వాడి పాపం కాదు, వాడు అమ్మా నాన్న పాపం కాదు, వీడి ద్వారా దేవుని కార్యము జరిపించబడడానికి దేవుడు వీడిని ఎలాగా పుట్టించాడని చెప్పి వాడిని స్వస్థపరిచిన తర్వాత వాడి ద్వారా అనేకులు యేసు ప్రభుని నమ్ముకున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో వచ్చే ప్రతి కష్టం, వచ్చే ప్రతి తుఫాను, వచ్చే ప్రతి శోధన వెనకాతల దేవుని నామము మహిమపరిచే కార్యము దేవుడు ఉద్దేశిస్తున్నాడేమో. నువ్వు ఆ తుఫాను చూసి కృంగిపోవద్దు, తుఫాను వెనకాతల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, తుఫాను వెనకాతల దేవుని ఉద్దేశాలు ఏంటి అనే దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆయన నామ మహిమార్థం కొరకు దేవుడు కొన్ని తుఫాన్లు పంపుతాడు మన జీవితంలో. రెండవ పాయింట్ చూద్దాం. రెండవ పాయింట్, దేవుడు మన జీవితంలో తుఫాన్లు ఎందుకు పంపుతాడంటే, దేవుని మార్గంలో వెళ్లకుండా మన సొంత మార్గంలో వెళ్ళినప్పుడు మన మార్గాన్ని సరిచేయడానికి దేవుడు తుఫాన్ని పంపుతాడు. ఎగ్జాంపుల్ చెప్పండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. యోనా ఎక్కడ బయలుదేరాడు? తర్షీష్కి బయలుదేరాడు. దేవుడు ఏం పంపించాడు? తిమింగలం పంపాడా? తుఫాన్ని పంపించాడు. తిమింగలం తర్వాత, అది గ్రేస్ తర్వాత. ముందు పంపించింది బెత్తం. తుఫాన్ ఏంటది? ఒక బెత్తాన్ని పంపించాడు, ఒక దెబ్బ పంపించాడు, తుఫాన్ని పంపించాడు. ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో అల్లాడిపోయింది ఓడలు ఉన్నవారు అల్లాడిపోయారు. అసలు దిస్ ఈజ్ మోస్ట్ అన్యాచురల్ సైక్లోన్. మేఘాలు ఎక్కడా లేవు, కానీ వెంటనే వచ్చేసింది ఈ సైక్లోన్. ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి తన యొక్క ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్ తన యొక్క మేధస్సుకి అందలేదు ఈ తుఫాన్ ఎలాగొచ్చిందో. ఇదేదో అన్యాచురల్గా ఉంది, ఎవడో మనం దేవునికి వ్యతిరేకంగా ఎవడన్నా చేసి ఉంటాడేమో. అందరు టికెట్ లిస్ట్ ఉంటుంది, లిస్ట్ రాసి అందరి పేరున చీటీలు వేస్తే ఎవరి పేరున వచ్చింది? యోనా పేరున వచ్చింది. యోనా ఎవరు అంటే ఆయన తప్ప అందరు ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఎవడికాడు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి వణికెత్తున్నారు అక్కడ. యోనా గారు ఒక్కరే వాడు అడుగు బాగా శుభ్రంగా నిద్రపోతున్నాడు. లేపడం ఏమని లేపాడు? ఓయి నిద్రపోతా. ఇంత పరిస్థితుల్లో కూడా నీకు ఎలా నిద్ర పడుతుందయ్యా? అలా ఎవడవయ్యా నువ్వు? ఇంతమందిలో సీటీ ఎత్త నీ పేరున వచ్చింది, నువ్వు అవడవా అని వెతుకుతే అందరూ ఉన్నారుగా, నువ్వు ఒక్కడే మిస్ అయిపోయి ఇక్కడ పడుకున్నావు. నువ్వు ఎవరిని మర్డర్ చేసి వచ్చో, ఏ ఘోరమైన పని చేసి వచ్చో అని చరిత్ర ఏంటంటే అప్పుడు అంటాడు, నేను ఒక ఇద్దరిని చంపేసి వచ్చాను, ముగ్గురిని రేప్ చేసి వచ్చాను అన్నాడు అనుకో. నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వేసేయండి అన్నాడు అనుకో, వెంటనే వేసేద్దరు. ఇంట్రడక్షన్ ఏమన్నా తెలుసా? సముద్రాన్ని భూమిని కలుగు చేసిన దేవుని సేవకుడు నేను. ఏ సముద్రం అయితే అల్లాడుతుందో, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద సీ అండ్ ద ఎర్త్. ఆయన సేవకుడిని, ఆయన మాటను ఎదిరించి నేను ఎలాగెళ్తున్నానో, నన్ను ఎత్తి సముద్రంలో పాడే మొత్తం సెట్ అయిపోద్దంటే ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత నీ మీద చేయడానికి భయం వేస్తుంది కదా. నీ మీద చేయడానికి భయం వేస్తుంది, నిన్ను పడేద్దామా అని చెప్పి లేదు నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి వాడని కంట్రోల్ చేద్దాం అనుకుని అన్నీ వేసాడు. యాంకర్లు అన్నీ ఏంటయ్యి, గేలాల లంగర్లు అన్నీ వేసాడు. లంగర్లు ఎగిరిపోయి అంతే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏ లంగర్ ఉండదో.
నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగిద్దాం అనుకున్నాడు, అన్నీ ఎగిరిపోయి అంత గాలిలో. ఇంకా ఓన్లీ సొల్యూషన్, అబ్బాయి మీ యొక్క వస్తువులన్నీ పాడేసుకున్నారు, లంగర్లు వేసారు, పని జరగలేదు, నన్ను ఎత్తి పాడేయండి అయ్యా మీరు బతుకుతారు అంటే అయిష్టంగా అలా వేసిన వెంటనే తుఫాన్ ఏమైపోయింది, ఆగిపోయింది. ఆ తర్వాత దేవుడు మరలా యోనాని ఎలాగైతే తిమింగలం ద్వారా నినివేకి పంపాడో ఆ స్టోరీ మనకు తెలుసు. కాబట్టి రెండవ పాయింట్గా తుఫాన్ ఎందుకు పంపిస్తాడు దేవుడు? వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్, టు రీడైరెక్ట్ ఇన్ ఏ రైట్ వే, గాడ్ సెండ్స్ సైక్లోన్. మనల్ని తప్పు మార్గంలో వెళ్తున్న వారిని సరి అయిన మార్గంలో పంపడానికి, నడిపించడానికి దేవుడు తుఫాను పంపిస్తాడు. అది రెండో పాయింట్. తుఫాన్ అంటే ఏంటి? లిటరల్గా గాలి తుఫాన్ అనుకోద్దు మీరు. అక్కడ యోనాకాలంలో తుఫాను, మన జీవితంలో తుఫాన్ అంటే ఏంటి? శ్రమ, శోధన, రోగము, కష్టము, శత్రువు, బాధ, అవమానము, ఏదన్నా పెట్టుకోండి. దాని వెనకాతల దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు పంపుతాడు. మూడవ కారణం దేవుడు తుఫాన్ ఎందుకు పంపిస్తాడు? మొదటి కారణం ఏంటి? ఆయన నామ మహిమార్థంగా. రెండోది ఏంటి? రాంగ్ డైరెక్షన్లో ఉన్న వాళ్ళని మనల్ని రైట్ డైరెక్షన్లో పెట్టడానికి తుఫాను పంపిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ తుఫాను ఎక్కువైపోతూ ఉంటుంది కానీ మనకి పర్పస్ అర్థం కాదు. కొన్ని తుఫాన్లు స్టార్టింగ్లో తెలిసిపోతాయి, మిడిల్లో తెలిసిపోతాయి, ఎందుకు వచ్చిందో మిడిల్లో తెలిసిపోతాయి. కొన్ని తుఫాన్లు అయిపోయేంత వరకు కూడా మనకు అర్థం కాదు. ఆ తుఫాన్ ఏంటంటే టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. కొన్ని తుఫాన్లు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికే కొన్ని తుఫాన్లు దేవుడు పంపుతాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏంటండి అంటే ఒక తుఫాను మీకు చెప్తాను. ఆ తుఫానే భక్తుడైనటువంటి పౌలు ఒక ఖైదీగా శతాధిపతి రోమ్కి తీసుకెళ్తున్నాడు. వాడలో ఎంతమంది ఉన్నారో వాడలో 276 మందితో వాడ బయలుదేరింది. 276 మందితో వాడ బయలుదేరింది. వాడ బయలుదేరిన ఒక పాయింట్కి వాతావరణం బాగాలేదని చెప్పి పౌలు గారు ముందే వాడ నడిపే క్యాప్టెన్కి చెప్పాడు, అయ్యా ఇది ఏదో పెద్ద తుఫాన్ అయ్యేలా ఉంది, మనం ఈ సెంటర్లో ఆగిపోవడం బెటర్ అన్నాడు. వాడ నడిపే క్యాప్టెన్ ఏమన్నాడు? హలో, యూ డోంట్ నో అబౌట్ మై ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ నీకు తెలీదు, నువ్వు అలా మామూలుగా ఊరుకో అన్నాడు. ఎందుకంటే పౌలు గారికి సంఖ్యల్లో ఉన్నాయి, ఖైదీల్లో ఖైదీ అనుకుని అందరూ దొంగలే, మర్డరర్లు అందరూ ఉన్నారు. ఈయన సువార్త ఖైదీ, ఈయన చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేశాడు. నీకెందుకు, నేనున్నాను కదా అన్నాడు. మధ్యదారులకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఈ దొంగ ఏం చేశాడు. ఈ క్యాప్టెన్ వాడ బద్దలైపోయేలాగా ఉందని ప్రతి పెద్ద వాడలోనూ చిన్న లైఫ్ సేవింగ్ బోట్స్ అని ఉంటాయి, పైనుంచి చాలా జాగ్రత్తగా తాడులతో దింపి ఇలా సత్తే సావని అని చెప్పి నేను మాత్రం సైడ్ అయిపోవాలని చెప్పి దింపాడు. పౌలు గారు అది చూసి శతాధిపతిని పిలిచి, నేను బయలుదేరొద్దురా బాబు అంటే బయలుదేరాడు. ఇప్పుడు వాడ బద్దలైపోయేలా ఉందని చెప్పి పైనుంచి లైఫ్ సేవింగ్ బోర్డు దింపాడు ఆడు పారిపోవడానికి. నువ్వు ఏదో ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే చాలా పరిస్థితి భయంకరంగా ఉంటుంది అంటాడు పౌలు గారు. ఎవరితో? శతాధిపతితో. ఇంకేంటి, శతాధిపతి సింపుల్గా వెళ్ళి దింపిన లైఫ్ సేవింగ్ బోట్ యొక్క తాడు కట్ చేసి పడేశాడు. ఇప్పుడు లైఫ్ సేవింగ్ బోట్ ఏమవుతుంది? అది అదే కొట్టుకుపోద్ది. క్యాప్టెన్ జరే అబ్బాయి, బతుకుతే అందరం బతుకుతాం, చచ్చిపోతే అందరం చచ్చిపోదాం, నాటకాలు ఆడదు పారిపోవడానికి అని చెప్పి ఆ పరిస్థితి ముందు మేమే చంపేస్తాం నిన్ను, అంతేరా? మమ్మల్ని అసలు క్యాప్టెన్ అనేవాడు ఎప్పుడు వెళ్ళాలి తెలుసా? దోకలా లాస్ట్. క్యాప్టెన్ అనేవాడు అందరినీ కూడా లైఫ్ సేవింగ్ చేసి లాస్ట్లో దోకలాడు. ఈడు దొంగేడు, ఈడు పారిపోదాం అనుకున్నాడు. 276 మంది హోప్స్ వదిలేసుకున్నారండి. బతుకుతామనే హోప్స్ కొన్ని రోజులు సూర్యుడే కనబడలేదట వాళ్ళకి, ఒక్క పౌలు గారు తప్ప. పౌలు గారు కూడా వదిలేసుకుందాడు, కానీ పౌలు గారితో దేవుడు మాట్లాడాడు, నేను అందరినీ కాపాడుతానని చెప్పిన తర్వాత వాడు వదలైపోయింది. మనం ఏమనుకుంటాం? దేవుని వాగ్దానం వచ్చిందండి, ఏం అవదండి అనుకుంటాం. దేవుని వాగ్దానం వచ్చిన తర్వాత కూడా వాడు బద్దలైపోయిందంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అనుకున్నది జరగదు, కానీ దేవుని వాగ్దానం ఎలాగైనా నెరవేరుతుంది. వాడ బద్దలైపోయింది. దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే వాడ బద్దలకుండా నేను చూసుకుంటాను అనలేదు. మీలో ఎవడి తల వెంట్రుక నేల రాలేదంటే ఎవడి ప్రాణం పోదని దానికి అర్థం.
ఓడ బద్దలైపోయి మొక్కలు అయిపోతే ఒక్కొక్కడు ఒక చెక్క మీద ఎక్కి చెక్కలు ఏమవుతాయి, తేలుతాయి. చెక్కను ఆధారం చేసుకుని పక్కన ఉన్న ఒక లంక కొట్టుకెళ్ళిపోయారు. ఇండియా ప్రక్కన ఒక లంక ఉంది, ఏంటది, శ్రీలంక లాగా. ఇండియా పక్కన శ్రీలంక లాగా ఒక లంక కొట్టుకెళ్ళిపోయారు. ఆ లంక పేరు మెలితే. శ్రీలంకలో ప్రజలు ఉంటారా? అలాగే మెలితేలో బోల్డెని మంది ప్రజలు, కానీ ఎవరికి యేసు ప్రభు అంటే తెలియదు, సువార్త అందలేదు. అక్కడికి వెళ్ళి కొన్ని నెలలు అక్కడ ఉండి సువార్త ప్రకటించి లంక ప్రభుని తెలుసుకుంది. చెప్పండి, బయలుదేరేటప్పుడు పౌలు గారికి దేవుడు నేను మెలితేకి నేను తీసుకెళ్తానని చెప్పాడా? చెప్పలేదు. భయంకరమైన తుఫాన్లో ఓడ బద్దలవుతున్నప్పుడు మీ అందరి ప్రాణాలను నేను కాపాడుతానని చెప్పాడు, కానీ నేను మెలితేలో నా సేవకు వాడుకుంటానని చెప్పాడా? చెప్పలేదు. కొన్నిసార్లు తుఫాన్ అంతా వచ్చేసి వెళ్ళిపోయేంత వరకు మనకు దేవుని పర్పస్ తెలియదు. అంత ప్రభువా ఇదా ఓడ బద్దలవడానికి కారణం ఇదా? రోమ్ చెరసాలకి తీసుకెళ్తున్న వ్యక్తిని సువార్త దండయాత్రగా మెలితేకి వెళ్తానంటే ఏ రాజాన్ని పంపిస్తాడా? ఏమండి, నన్ను రోమ్కి తర్వాత తీసుకెళ్ళండి, అర్జెంటుగా నా ప్రభు మెలితేలో సువార్త ప్రకటించమంటున్నాడు, నన్ను మెలితేకి వెళ్ళే వాడికి పంపండి అంటే పంపుతారా? వాడ బద్దలైతేనే కానీ వెళ్ళరు. సో మూడవదిగా ఓడ బద్దలయ్యే తుఫాన్లు ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడికి ఏదో ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ నెరవేరుస్తాడు అంతే దేవుడు. మూడైనవి. ఇక నాలుగవది, దేవుడు ఎందుకని దేవుడు మన జీవితంలో కొన్ని తుఫాన్ పంపిస్తాడు అంటే టు టెస్ట్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి తుఫాన్లు పంపిస్తాడు. నాలుగవ కారణం, దేవుడు మన జీవితంలో ఎందుకని తుఫాన్లు పంపుతాడు, నాలుగవ కారణం చూస్తే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఏంటి మన విశ్వాసం పరీక్షించడం అంటే, ఇంతకుముందు గెన్నెసరేత్ లేక్లోంచి వారు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వాడలో ఉన్నాడప్పుడు ఆ దోనిలో లేడు, ముందు శిష్యులు పంపేశాడు. ఈసారి మరో సందర్భంలో యేసు ప్రభు కూడా ఉన్నాడు దోనిలో, విపరీతంగా తుఫాన్ వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అప్పుడు గట్టిగా చెప్పాలా, యేసు ప్రభు ఆ దోని అడుగు భాగానికి శుభ్రంగా నిద్రపోతుంది. యోనా గారు ఎలాగైతే తుఫాన్లో ఎగిరెగిరి పడుతున్న ఓడ పడుకున్నాడో, యేసు ప్రభు కూడా అలాగే పడుకుని పోయాడు. ఆయన కూడా యేసు ప్రభు సొంత శిష్యులు వచ్చి, ప్రభువా మేము నశించిపోయేలాగా ఉన్నాం, నీకు చింత లేదా? ఎలా పడుకుంటున్నావు ప్రభువా? మా ప్రాణం గుప్పుడులో పెట్టుకుని ఉంటే నువ్వు ఎలా పడుకున్నావు ప్రభు అంటే, యేసు ప్రభు లేచి ముందు ఆ యొక్క తుఫాన్ని గద్దించాడు, తర్వాత వీళ్ళని గద్దించాడు. చదవండి అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో. యేసు ప్రభు ఆ యొక్క తుఫాన్లో వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించిన సందర్భం మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిన నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చాలు. ఆయన లేచి సముద్రాన్ని గద్దించి, ఎందుకయ్యా మీరు ఎలా భయపడుతున్నారు? ఇంకా నమ్మకం లేదా? ఇంకా మీరు విశ్వాసంలో బలపడరా? దేవుడు కొన్నిసార్లు మనకు కష్టాలు రప్పించినప్పుడు ఉద్దేశపూర్వకంగా మనల్ని పరీక్షిస్తాడు. అందుకనే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగుతావు. మనం అందరం కూడా ఈ భూమిని విడిచి పరలోకానికి వెళ్ళేటప్పుడు మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? ఈ భూమిని విడిచి పరలోకంలోకి ఆ పరలోకపు గవిలను అడుగు పెట్టాలంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి? జయించిన వారమై. చెప్పండి అందరూ గట్టిగా. ఈ భూమిని మనం ఏం చేయాలా? ఈ లోకాన్ని జయించాలా. నీలో జయించే వీరుడు ఉన్నాడా? ఒకసారి చెక్ చేసుకో. ఆర్ యు ఏ విక్టర్ ఆర్ ఏ విక్టిమ్? ప్రతి దానికి కృంగిపోవడమే, చిన్న శోధన వస్తే మూలిగేడువే, ప్రతి దానిలోనూ భయమే. అలాగుందా నీ జీవితం?
ఒక్కసారి నిన్ను నువ్వు నీతో మాట్లాడుకో. హలో, నువ్వు ఎవరవో తెలుసా? వీరుడు. యు ఆర్ ఎ విక్టర్. యు ఆర్ ఆన్ ద వే, ఆన్ ద విక్టోరియస్ వే టు ఎంటర్ ఇన్ టు ద థ్రెషోల్డ్ ఆఫ్ హెవెన్. నువ్వు పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టడానికి కావలసిన అర్హత అయినటువంటి విజయవంతురాలుగా, విజయుడుగా నువ్వు ఉండవలసిన వాడు. ఇంకా నీ ఫేత్ ఎలా ఉందో తెలుసా? చిన్న కష్టం వచ్చినా కృంగిపోతున్నావు, చిన్న బాధ వస్తే కృంగిపోతున్నావు, చిన్న జబ్బు వస్తే కృంగిపోతున్నావు. ఎందుకని? ప్రాణం పోయే భయంకరమైన అనారోగ్యం వచ్చినా సరే అటండి, మిషనరీస్ అసలు భయపడలేదట. జోసెఫ్ డామియన్ తెలుసా? కలైపాపాలో లెపర్సీ వాళ్ళ మధ్య సేవ చేసినవాడు. ఒక రోజున తల ఇక్కడ నొసట మీద దురదోస్తలో గోక్కుంటే స్కిన్నుడు వచ్చేసిందట. ఎందుకంటే లెపర్సీ వచ్చేసింది ఆయనకి. గుండె పగిలే వార్త. ఆ రోజుల్లో లెపర్సీ అంటే చచ్చిపోవడమే. అది ఆదివారం వచ్చిన వెంటనే ఆ రోజు ప్రసంగం చేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా నా ప్రభునందు ప్రియమైన దేవుని సంగమాన్ని స్టార్ట్ చేసేవాడట. ఆ రోజు నా తోటి లెపర్సీ సహోదరులారా అన్నాడట. ఏంటంటే, ఎంతవరకు మీరు లెపర్సీ సహోదరులు, నేనేమో లెపర్సీ లేనండి. ఇప్పుడు మీతో ఒకటైపోయా, నేను మీతో పాటు నాకు వచ్చేసింది అన్నాడు. అంతే. మై ఫెలో లెపర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంతవరకు మీకు నాకు ఆ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు అలాగే చచ్చిపోయాడు సంతోషంగా దేవుని కొరకు. మనకేంటంటే చిన్న జబ్బు వస్తే కృంగిపోయి నీరసించిపోయి ఏంటి నా బతుకు ఎలాగైపోయిందని. నేను అంటాను, మనతో మనం మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు ఏం చేయాలా? వీ హ్యావ్ టు స్పీక్ అవర్ సెల్స్. మనతో మనం మాట్లాడుకోవాలి. దావీదు గారికి బాగా అలవాటైనటువంటి విద్య ఇది. నా ప్రాణమా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? హీ స్పీకింగ్ టు హిమ్సెల్ఫ్. మనతో మనం మాట్లాడుకోవాలి. హలో, నువ్వు ఎవరో తెలుసా? విజయవంతురాలు, లోకాన్ని జయించే దానవు, లోకాన్ని జయించేవాడు. నువ్వు ఎలా ఉండాలా? దీనికి కృంగిపోతావా? ఎన్నో తుఫాన్లు వస్తాయి మన జీవితంలో, ఎన్నో కష్టాలు వస్తాయి జీవితంలో. అన్నం ఉడికిందా లేదని చెప్పేసి ఎలాగైతే చేత్తో ఒక మెతుకుని తీసి టెస్ట్ చేస్తామో, దేవుడు కూడా ఒక తుఫాను పంపించి టెస్ట్ చేస్తాడు మనల్ని. ఒక శోధన పంపించి టెస్ట్ చేస్తాడు. నీరైపోతున్నాము మన జీవితంలో. విశ్వాసంలో నిలబడాలా. యేసు ప్రభు లేచి గాలి వారిని గద్దించి వాళ్ళని గద్దించాడు. ఇంకా విశ్వాసంలో బలపడలేదా? స్టిల్ యు ఆర్ బేబీస్ స్పిరిచువల్లీ, స్టిల్ యు ఆర్ ఎ బేబీ. వాక్యాలు చెప్పేస్తున్నావు, అద్భుతంగా సేవ చేసేస్తున్నావు, ప్రాక్టికాలిటీ వచ్చేటప్పుడు ఇదేనా? కాబట్టి కొన్నిసార్లు మన శోధనలు ఏం చేస్తున్నాయి తెలుసా? మనల్ని పరీక్షిస్తున్నాయి. నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి క్వాలిఫై అవుతున్నానా, లేకపోతే ఉన్న క్వాలిఫికేషన్ పోగొట్టుకుంటున్నానా చెక్ చేసుకోవాలా. ఎన్నైనాయి ఇప్పుడు? 3. 4. ఏంటి? మన విశ్వాసాన్ని పరీక్షించేది. చివరిగా 5వది, దేవుడు మన జీవితంలో ఉద్దేశపూర్వకంగా ఆయన శోధన, ఆయన తుఫాను పంపడానికి కారణం ఏంటో తెలుసా? మన యొక్క జీవితాన్ని రెట్టింపు ఆశీర్వాదానికి హెచ్చించడానికి ఒక పెద్ద శోధన పంపుతాడు దేవుడు. టు డబుల్ అవర్ బ్లెస్సింగ్స్, టు డబుల్ అవర్ మినిస్ట్రీ. యోబు గారికి శోధన రాకముందు, శోధన వచ్చిన తర్వాత ఏంటి? సింపుల్ డబుల్ బ్లెస్సింగ్స్ కనబడే లేదా? శోధన రాకముందు యోబు గారి యొక్క ఆశీర్వాదం ఎంత? 42 అధ్యాయాలు యోబు గ్రంథంలో. మొదటి అధ్యాయానికి 42 అధ్యాయానికి సింపుల్లీ డబుల్. టు మల్టిప్లై అవర్ బ్లెస్సింగ్స్, టు డబుల్ అవర్ మినిస్ట్రీ. భక్తుడైనటువంటి పౌలట ఆసియా ప్రాంతంలో సువార్తగానే బయలుదేరాడట. ఆల్రెడీ మొదటి సువార్త దండయాత్రలో బ్రహ్మాండంగా చేసాడు. ఆల్రెడీ మనకి ఆడ బేస్ ఉంది కాబట్టి ఇప్పుడు రెండో సువార్త దండయాత్రలో విరుచుకు పడదాం, మొత్తం దున్నేద్దాం అని చెప్పి ఆసియాకి బయలుదేరాడు. అప్పుడు కూడా చాలా చక్కగా మొదటి దండయాత్ర, రెండో దండయాత్ర, మూడో దండయాత్ర, ఆసియా నుంచి మళ్ళీ ఏం యాడ్ అయింది? యూరోప్ కూడా యాడ్ అయింది. ఒకసారి ఆసియాకి వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్ళినప్పుడు అన్ని ద్వారాలు దేవుడు క్లోజ్ చేసాడు. బైబిల్లో స్పష్టంగా ఏమని రాయబడిందంటే, పరిశుద్ధాత్మ పౌలు గారిని వెళ్ళనివ్వలేదు.
ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే బస్ మీద వెళ్ళొచ్చు, ట్రైన్ మీద వెళ్ళొచ్చు, కార్ మీద వెళ్ళొచ్చు, ఫ్లైట్ మీద వెళ్ళొచ్చు, ఎన్నో మార్గాలు. ఓ భయంకరమైనటువంటి సైక్లోన్ వచ్చేసింది అనుకోండి, ఫ్లైట్ ఏమవుద్ది? ఫ్లైట్స్ క్యాన్సిల్, ట్రైన్ ఆ రైల్స్ అన్నీ కూడా కొట్టుకుపోయినాయి అనుకోండి, ఏమవుద్ది? ట్రైన్ క్యాన్సిల్. ఎక్కడో వాగు పొంగి హైవే కొట్టుకుపోయింది, ఏం చేస్తారు? బస్సు క్యాన్సిల్, అన్నీ క్యాన్సిల్ అయిపోతుంటాయి. అలాగే మరి ఏం జరిగింది? ఏ తుఫాన్ వచ్చిందో ఆసియాకి వెళ్దామని దాన్ని ప్రయత్నించేటప్పటికి మొత్తం అన్ని ద్వారాలు బ్లాక్ అయిపోయినాయి. పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయి ఆ రాత్రి ప్రార్థన చేసి పడుకుని ఉంటాడు భక్తుడైనటువంటి పౌలు గారు. ఆ ప్రార్థనలో కల వచ్చింది. ఏంటి ఆ కల అంటే, ఒక యవనస్తుడు పౌలు గారితో మాట్లాడుతున్నారు. అయ్యా, మా మాసిదోనియా ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పండి అయ్యా అని చెప్పాడు. ఉదయం లేచి ఉలిక్కుపడి ఏంటి ఎలాగొచ్చిందని చెప్పి అప్పుడు అనుకున్నాడు, ప్రభువా ఇది నీ చిత్తమా? సరే అయితే నేను ఆసియాకి వెళ్ళకుండా మాసిదోనియా ప్రాంతానికి, మాసిదోనియా అంటే యూరప్, అంటే తెస్సలోనికా, ఫిలిప్పి, గ్రీస్, ఆ పట్టణాల సువార్త. అక్కడికి భక్తుడైనటువంటి పౌలు మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు అద్భుతంగా ద్వారాలు తెరవబడ్డాయి. ఎప్పుడైతే అద్భుతంగా ద్వారాలు తెరవబడ్డాయో పౌలు గారు ఊహించిన దానికంటే విస్తారంగా మినిస్ట్రీ, విస్తారంగా సంఘాలు విస్తరింపబడ్డాయి. పౌలు గారు ఊహించలేదు యూరోప్లో ఇంత బాగా సేవ వెళ్తుందని. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ ఆసియాకి వెళ్లకుండా అడ్డులు పెట్టిన అడ్డులు దేనికి ఉపయోగపడ్డాయి? మరొక కాంటినెంట్కి దేవుని సేవ ఇంకా బలంగా విస్తరింపబడడానికి ఉపయోగపడదా లేదా? కనుక దేవుని అడ్డులకు మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. దేవుని అడ్డుల్ని మనం ఎప్పుడు కూడా ఆటంకపరచకూడదు. నేను 2003లో యుఎస్ వెళ్ళడానికి నేను వీసాకి అప్లై చేశాను. నా వీసా రిజెక్ట్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మరలా 2004లో అప్లై చేసినప్పుడు వీసా వచ్చింది. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నాకు 2004కి వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా ద్వారాలు తెరిచాడు. నా అర్హతకు మించిన పెద్ద పెద్ద సంఘాల్లో మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 2003లోకి వెళ్ళేటప్పటికి నాకు ఆ కాంటాక్ట్స్ ఏం లేవు. ఒకవేళ వీసా ఇచ్చినా చాలా నష్టంగానే వెనక్కి వచ్చేవాడిని. కానీ 2004లో వచ్చేటప్పటికి నూతన ద్వారాలు తెరిచి దేవుడు పంపించినప్పుడు చాలా ఫలవంతంగా వచ్చాను. ఎంతగానో దేవుని పరిచర్యల్లో అప్పటి నుండి ఇప్పటివరకు ఆ యొక్క పరిచర్య కొనసాగిస్తూ ఉన్నది. అంటే దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటి? మనం ఎప్పుడన్నా ఒకటి ఆశించామంటే ఎలాగన్నా చేసేయాలని అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు కూడా దేవుని అడగవలసింది, ప్రభువా నీ చిత్తమైతేనే జరిపించు, లేకపోతే మార్గాలు మూసేయి. ఏషియన్ కాంటినెంట్కి వెళ్లకుండా పౌలు గారికి ఆ టైంలో మూసేసో అలాగని చెప్పి ఎప్పటికీ ఆసియాకి వెళ్ళలేదైనా. దాని ముందు వెళ్ళాడు, తర్వాత వెళ్ళాడు. ఆ టైంలో దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. ఇంకొక డైరెక్షన్ చూపించినప్పుడు వెళ్ళాడు. రెట్టింపు అయిపోయింది పరిచర్య, డబల్ ద మినిస్ట్రీ అయిపోయింది పరిచర్య. చెప్పండి, ఇప్పుడు 5 కారణాలు మనం ధ్యానించుకున్నాం. మన జీవితంలో ఉద్దేశపూర్వకంగా దేవుడు కొన్ని అడ్డులు, స్టార్మ్స్, సైక్లోన్స్, తుఫాన్లు పంపించి మనల్ని ముందుకు వెళ్ళనివ్వడు. ఒకవేళ వెళ్ళినా ఆయనకు ఉద్దేశాలు నెరవేర్చుతాడు. ఏంటి ఆ ఉద్దేశాలు? నెంబర్ 1, ఆయన నామం మహిమపరచబడుతుంది మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఎదుర్కొంటే ఆ శోధన ద్వారా. రెండోది, మన రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళని రైట్ డైరెక్షన్లో పంపిస్తాడు. మూడోది, మనం ఊహించని క్రొత్త పరిచర్యను దేవుడు ఇస్తాడు. మనం ఊహించని పర్పస్, దేవుని ఉద్దేశం ఏమైతే ఉందో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు తుఫాన్లు పంపిస్తాడు. నాలుగోది, మన విశ్వాసంలో స్థిరంగా ఉన్నామా అస్థిరులై ఉన్నామని చెక్ చేస్తాడు. చివరిగా 5వది, మన పరిచర్యని రెట్టింపు చేయడానికే దేవుడు శోధన పంపిస్తాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి శోధన వెనకతల దేవుని యొక్క ఉద్దేశము, ప్రతి సైక్లోన్, ప్రతి స్టార్మ్ వెనకతల దేవుని ఉద్దేశం ఉన్నది. కాబట్టి కృంగిపోవద్దు నీ శోధనలో. పేతురు గారు నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఆ నీళ్ళ మీద నడుస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు శిష్యులందరూ యేసు ప్రభు మాట ప్రకారంగా వెళ్ళినా శోధన వచ్చింది. దీన్ని బట్టి నువ్వు మంచిగా ఉన్నా శోధన వస్తుంది. చెప్పండి, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినా శోధన వస్తుంది నీ జీవితంలో, నెరవేర్చకపోయినా శోధన వస్తుంది. కానీ పర్పస్ లేకుండా మాత్రం శోధన రాదు. దేవుని ఉద్దేశం లేకుండా శోధన రాదు. అది వచ్చింది అంటే దేవుని చిత్తం ఏదో నెరవేరుతుంది. కాబట్టి శోధనలో ధైర్యంగా ఉండాలి. రెండవది మనం మొదటి పాయింట్లో సబ్ పాయింట్స్ 5 ధ్యానించుకున్నాం కదా. ఇంక రెండవ పాయింట్కి వెళ్దాం. ఈ రెండవ పాయింట్ ఏంటంటే, ఆయన శిష్యులందరూ శోధనలో ఉన్నారు. ఆయన శిష్యులందరూ నది మధ్యలో
ప్రాణం పోయే తుఫాన్లో చిక్కుకున్నారు. యేసుప్రభు ఎక్కడున్నాడు అప్పుడు? చెప్పాలా? యేసుప్రభు ఎక్కడున్నాడు అప్పుడు? ఏకాంతంగా కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పిల్లలు శోధనలో ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా అర్థమవుతుందా? వెన్ హిస్ డిసైపుల్స్ వర్ ఇన్ ద ప్రాబ్లం, హీ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ దెమ్. నువ్వు అనుకోవచ్చు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేది, నేను ఒంటరివాడిని అయిపోయాను, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, కనుచూపు మేరకు నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు మమ్మల్ని ఆదుకోవడానికి ఎవడ ఏ పడవేసుకొస్తాడో, ఎవడు ఎలా కాపాడుతాడో, మేము దిక్కులేని వాళ్ళం అయిపోయాం ప్రభా. కొన్నిసార్లు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది, నేను ఒంటరిదాన్ని, నాకెవరు లేరు, నేను ఒంటరోడిని, నాకెవరు లేరు, నేను సహాయం చేసిన వాళ్ళు అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నాకు ఈ కష్టంలో నేను ఎలా బయటకు వస్తాను. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ శోధనలో అల్లాడిపోతున్నావో, ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నావో, నీ గురించి ప్రభు చూడడమే కాదు, నీ గురించి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఈ శిష్యులు అనుకున్నారు, ఈ 12 మంది శిష్యులు, ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, మేము దిక్కులేని వాళ్ళం అయిపోయాం అనుకుంటున్నారు. కానీ ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టట్లేదయ్యా, ప్రభు నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. When he did say that to his disciples, he is doing the same to us. ఆనాడు ఆయన శిష్యులకు అది చేసిన దేవుడు, ఈనాడు మన కొరకు దేవుడు అదే చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మండి. నీ కష్టాల్లో ఉంటుంటా నిన్ను చూస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఏమవుతుందో తెలుసా? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అండి, ఏది చేసినా తండ్రి చిత్తం జరగకుండా చేసేవాడు కాదు. ప్రభువా నా తండ్రి, అరిగో నా పిల్లలు ఆ నది మధ్యలో చచ్చిపోయేలా ఉన్నారు, నా పిల్లల మీద దయ చూపి నీ కార్యం చేయని కొద్దిసేపు ప్రార్థన చేసేటప్పటికి దేవుడు ఏమన్నా తెలుసా? గో ఏమన్నాడు? గో. ఆయన తండ్రి దగ్గర నుంచి గో సిగ్నల్ రాకుండా కుమారుడు కదలడు. తండ్రి గో అనడానికి కుమారుడు ఏం చేస్తున్నాడు? మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ దోమలో ఉన్న 12 మంది శిష్యులు అయ్యో బాబు అనేవాళ్ళేదని నిజంగా ప్రార్థన చేశారో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళ గురించి ఎవరు ప్రార్థన చేశారు? అప్లై దిస్ టు అవర్ లైఫ్. ఇదే మన జీవితానికి అప్లై చేసుకుందాం. నా గురించి నా యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున ఉండి వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అదే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఉంటాయి. చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవరున్నారు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న అడ్వకేట్ మన కొరకు. ఆయన ఏం చేస్తున్నాడట? మన గురించి చదువు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి కుడిపార్శ్వమున యేసయ్య కూర్చొని, ప్రభువా అదిగో నా కుమారుడు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నాడు, అనారోగ్యాలతో అల్లాడిపోతున్నాడు, శత్రువులతో అల్లాడిపోతున్నాడు, ఇంట్లో ఉన్న కష్టాలతో అల్లాడిపోతున్నాడు, మనశ్శాంతి లేక బాధపడుతున్నాడు. అదిగో నా కుమార్తె, ఆమె దీన స్థితి మీద దయచూపు, ఆమె చేసిన పాపాలను బట్టి ఆమె శిక్షించొద్దని చెప్పి తండ్రిని వేడుకుంటున్నాడు యేసయ్య. తండ్రి కోపం మన మీదకి రాకుండా. గమనించండి, భక్తుడైనటువంటి పేతురుతో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? సీమోను సీమోను, సాతానుడు నిన్ను జల్లిళ్ళలో పెట్టి జల్లించేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జల్లిళ్ళలో పెట్టి జల్లించేది. చదవండి అన్నమాట. లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం ఏముందమ్మా? సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. అది సాతానుడు నిన్ను పట్టి గోధుమల వలె జల్లించుటకు నిన్ను కోరుకొనెను గాని, చదువు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఏమంటే గోధుమలో జల్లిలో గోధుమ జల్లించడం అంటే ఏంటండి? ఇటు అటు పైకి కిందకే షేక్ అంటే మన జీవితం
వెంబడి కష్టం, శోధన వెంబడి శోధన, శ్రమ వెంబడి శ్రమ, శత్రు వెంబడి శత్రు, ఊపిరి పీల్చుకోలేని విధంగా దెబ్బ మీద దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ దెబ్బలో నిన్నేం చేస్తాడంటే సాతానుడు నీ విశ్వాసాన్ని వెనక్కి లాగేయడానికి ట్రై చేస్తాడు, నీ విశ్వాసాన్ని మొక్కలు చేయడానికి ట్రై చేస్తాడు, విశ్వాస భ్రష్టులు చేయడానికి సాతాను ట్రై చేస్తాడు. ఎష్యూరెన్స్ దేవుడు ఇస్తున్నాడు, సీమోను ఇది నీ జీవితంలో రాబోయే దినాల్లో జరగబోతుంది. కానీ నీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. శోధన వస్తుంది కానీ నువ్వు భ్రష్టుడు అవ్వవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శోధన వస్తుంది, నీ విశ్వాసం పగిలిపోదు. టెంప్ట్ అవుతావు కానీ లేపబడతావు. నేను నీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాను. ఐ విల్ ప్రే ఫర్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఈ మాట. తన శిష్యులు శోధనలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. మనం శోధనలో ఉన్నప్పుడు యేసు ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఏం చేస్తుందంటే దేవుడు అంటున్నాడు గో. అంటే గాడ్ విల్ సెండ్ హిజ్ ఏంజల్. ఆయన తన దూతను పంపి మనల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే మన శోధనలో యేసు ప్రభు యొక్క విజ్ఞాపన బట్టి పరమ తండ్రి రెస్పాండ్ అవుతున్నాడు. కాబట్టి 2 పాయింట్లు ధ్యానించుకున్నాం. ప్రతి శోధన వెనకాతల దేవుని ఉద్దేశం ఉంటుంది. రెండోది మనం శోధనలో ఉన్నప్పుడు మన కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. కంగారు పడదు, నువ్వు ఒంటరిదానవు కాదు, నువ్వు ఒంటరోడు కాదు. ఇక మూడో పాయింట్ మనం చూసినట్లయితే యేసు ప్రభు వచ్చాడు, తండ్రి పంపించాడు, యేసు ప్రభు వచ్చాడు. వచ్చిన యేసు ప్రభుని చూశాడు. ఇందాక చెప్పాను కదా, అందరూ ఏమనుకున్నారు? ఏ దయ్యమో ఏ భూతమో వచ్చేసిందిరా అనుకున్నారు. పేతురు ఒక్కడేమన్నాడు? ప్రభువా నీవే నిజంగా అయితే నువ్వు నడిచినట్టు. ఇక్కడ పేతురు కోరిక ఏమై ఉండాలి అసలు? పేతురు గారి ప్లేస్లో నువ్వు నేనుంటే ఏమంటావు చెప్పండి. మనకి అక్కడ అర్జెంట్ నీడ్ ఏంటి? అక్కడ సరదాగా వాటర్లో నడవా, వాటర్లో చక్క క్యాట్ వాక్ లాగా చేయడవా? అదెందుకు మనకి? అదేదైనా ర్యాంప్ పెట్టి అదేనా ఫ్యాషన్ షోవా? మనకి అక్కడ అర్జెంట్ నీడ్ ఏంటి? వర్షం అర్జెంటుకి తుఫాన్ ఆగిపోతే మేము అందరం బతుకుతాం ప్రభా అనాలి. కానీ ప్రభా నేను నడుస్తాను ప్రభా వాటర్లో, నువ్వు నడిచావు కాబట్టి. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను తుఫాన్లో సస్టైన్ అవ్వడం కాదు, నా కాళ్ళ కింద తుఫాను తొక్కాలి. నేను శ్రమల్లో నేను తట్టుకుని నిలబడడం కాదు, శ్రమలే నా కాళ్ళ కింద అనగతొక్కాలి. I should trample the storm under my feet, not just sustaining in the storm. శ్రమల్లో నా బాధల్లో లాక్కోలేక పీక్కోలేక అలా బతకడం కాదు ప్రభా, నా కాళ్ళ కింద తొక్కి నేను నిలబడాలి ప్రభా. లెట్ మీ వాక్ ఆన్ ద వాటర్ అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆగైతే నేను వస్తానని దింపుతాను అన్నాడా? ఏమలేదు, సింపుల్గా దిగు. నువ్వు వాటర్లో నడాలంటే ముందేం చేయాలి? నువ్వు పడవ దిగాలి, దూకే రమ్ము అన్నాడు అంతే. యేసు ప్రభు రా అన్న మాట చెప్పడం ఆలస్యం. ఒక్క క్షణం వెయిట్ చేశాడా? డబ్బేలు దూకేశాడు అంతే. దీన్ని బట్టి ఏమర్థమైంది? మూడవ పాయింట్ ఏంటో తెలుసా? మూడవ పాయింట్, మన విశ్వాసము ప్రభు మాటను ఆధారం చేసుకుని ఉండాలి. అవర్ ఫేత్ షుడ్ బిగిన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం బై రెస్పాండింగ్ టు ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి రెస్పాన్స్గా మన ఫేత్ ఉండాలి. అంతేగాని ఇమోషనల్గా మన ఫేత్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రభు నడుస్తున్నాడా, నేను దూకేస్తానని చెప్పి తన ఇచ్చను బట్టి దూకాడా? చెప్పండి జాగ్రత్తగా. పేతురు నీళ్ళల్లో దూకేశాడు కాదనట్లేదు. దేన్ని బట్టి దూకాడు? తన ఆసక్తిని బట్టా? ప్రభు మాటను బట్టి దూకాడు. ఏంటంటే ఈయన ధైర్యం ఏంటంటే, ఆయన మాట చెప్పాడంటే ఎందులోనో దూకేయడానికి ఆయన సిద్ధమే. ఎందులో దూకేయడం అయినా సిద్ధమే. ఎందుకంటే తెలుసా, నా ప్రభు దూకమన్నాడు కాబట్టి. ఈయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది పేతురు గారికి. ఏమా, పేతురు భక్తుడికి యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు. ఫస్ట్లో ఆ గలలే సముద్రం రాత్రి చేపలు పట్టుకుని ఉన్నాడు. ఒక చేప పడలేదు. వాడు పక్కకు లాక్కుని వాడు కడుక్కుంటున్నాడు. యేసుప్రభు వస్తుంటే చాలామంది జనం వస్తున్నారు. ఇది అబ్బాయి కొద్దిసేపు మీ పడవ మీద నిలబడి నేను వాక్యం చెప్పుకోవచ్చు అంటే నిలబడి అన్నాడు. యేసుప్రభు అంటే ఎవరో తెలియదు పేతురికి. వాళ్ళంతా కడిగేసుకున్నాక
ప్రసంగం అయిపోయింది, వాళ్ళని పంపేశాడు. ఏమైనా చేపలు పడ్డాయా? రాత్రి అంతా చేపలు వేసాను ప్రభు, ఏ పడలేదు. కొద్ది లోపలికి వెళ్ళి వాడే అన్నాడు. ఈయన ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్ మ్యాన్. ఎవరో ఎక్కడ ఏమంటున్నావు, నేను రాత్రంతా వేసాను కానీ నీ మాట తీయకుండా, నీ మాటని కాదనకుండా మరలా వేస్తానని చెప్పి వేస్తే ఎన్ని చేపలు పడ్డాయి? 2 పడవలు నిండునంత చేపల రాసి పడిపోతే అప్పుడు ఫస్ట్ టైం తెలుసుకున్నాడు, ప్రభువా నీలాంటి పరిశుద్ధుడు నాలాంటి పాపి దగ్గర ఉండకూడదు ప్రభువా అంటే. పేతురుతో అంటున్నాడు, ఇదేం చూసావు నువ్వు, నేను ఈసారి మనుషులను పట్టే జాలరుగా వేస్తా. ఇప్పుడు నువ్వు వేస్తే ఎన్ని పడవలు పడ్డాయి? 2 పడవలు నిండని చేపలు పడ్డాయి. పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన పేతురు ఒక్క ప్రసంగం చేస్తే ఎన్ని చేపలు పడ్డాయి? ఎన్ని మనుషులు పడ్డారు? 3,000 మంది. ఒక్క వలేస్తే ఇప్పుడు 3,000 మంది పడ్డారు. నీ వల్ల శతాధిపతులు ఉంటారయ్యా, నీ వల్ల IPS IAS ఆఫీసర్లు పడతారయ్యా. రా, చేపలు పట్టే తర్వాత రా, మనుషులు పట్టే జాలరుగా చేస్తా. పేతురికి తెలుసు, నా శక్తితో, నా ఆసక్తితో, నా తెలివితో ఎన్నిసార్లు వాలేసినా ఒట్టి వాలే వచ్చింది. ఎన్నిసార్లు వాలేసినా నాచుపడింది, చెత్తపడింది, తుక్కుపడింది. ప్రభు వేయమన్నప్పుడు వేస్తే చేపలు రాసి పడింది. ఇక్కడ అంతే, నేను నా ఇచ్చతో దూకితే మునిగిపోయి చచ్చిపోతాను. ప్రభు మాట కొరకు వెయిట్ చేసాడంతే. దూకేయ్ అన్న మాట కొరకు వెయిట్ చేసాడంతే. రా అన్నది దవిల్వని దూకేశాడంతే. దట్ ఈస్ ద ఫెయిత్. అందుకు నేను ఎప్పుడు అంటాను, అవర్ ఫెయిత్ షుడ్ బి వర్డ్ బేస్డ్. అవర్ ఫెయిత్ షుడెంట్ బి ఇమోషన్ బేస్డ్. మన విశ్వాసము వాక్యాధారమైన విశ్వాసమై ఉండాలి కానీ మన విశ్వాసము ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి భావోద్వేగం చెందిపోయి నిర్ణయాలు తీసేసుకోవడం కాదు. వాక్యాధారము కలిగి విశ్వాసంతో మనం ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యాధారము కలిగిన విశ్వాసంతో ఉంటామో ఆ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద మిరాకిల్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద బోట్. నువ్వు అద్భుతాన్ని అనుభవించాలి అంటే నువ్వు పడవలో ఉన్నంతసేపు అద్భుతాన్ని అనుభవించలేవు. పడవ దేన్ని సూచిస్తుంది? అది పడవ దేన్ని సూచిస్తుంది? కంఫర్ట్ జోన్ సూచిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఇన్ ద కంఫర్ట్ జోన్ యూ కుడెంట్ ఎక్స్పీరియన్స్ ద మిరాకిల్. ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ద మిరాకిల్, జంప్ అవుట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్ అండ్ ఎంటర్ ఇన్ టు ద ప్యానిక్ జోన్. నీ కంఫర్ట్ను వదులుకో. అందరూ ఏమనుకున్నారంటే ఆ యొక్క సముద్రంలో, ఆ యొక్క తుఫాన్లో ఈ పడవ, ఈ దోనే మనల్ని కాపాడుతుంది అనుకున్నారు. పేతురు ఇది కాదు నన్ను కాపాడేవాడు ఆయన అని చెప్పి దూకేశాడు. చరిత్రలో నిలిచిపోయాడు. ఏమని నిలిచిపోయాడు? నీళ్ళ మీద నడిచిన శిష్యుడని నిలిచిపోయాడు. చెప్పండి, ఇప్పుడు ఆయన విశ్వాసానికి ఆధారం ఏంటి? ఆయన నోటి నుండి వచ్చే మాట. నేను అంటాను, అందుకనే మనందరం కూడా ఆ రోజు ఆ స్వస్థత జరిగింది, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఈ మిరాకిల్ జరిగింది, అది కాదు మన విశ్వాసానికి ఆధారం. విశ్వాసానికి ఆధారం ఏమేమి ఉండాలి చెప్పండి? వర్డ్. ఆ కృపావరం కలిగిన దైవసేవుడు అస్తమాన్ని పక్కన హ్యాండ్ బ్యాగ్లో ఉంటాడేంటి? నీకు ఉండడుగా. కానీ నిత్యము నీతో పాటు ఉండేదేంటి? వాక్యం. వాక్యాధారమైనటువంటి. అందుకనే ప్రతిరోజు యూ స్టార్ట్ ద డే విత్ ద వర్డ్. వాక్యం చదవండి. ప్రతిరోజు చదువుతున్నారా వాక్యం? ఎవ్రీడే. చదవని వాళ్ళు చేయొస్తామంటే మిమ్మల్ని బాధపడతారు మళ్ళీ మీరు. ఈసారి ఏదో రోజున అడుగుతాను, చదవని వాళ్ళు మాత్రం చేయొద్దని నేను అడుగుతాను. వచ్చే వారం కానీ నెక్స్ట్ వారం కానీ. అబద్ధం ఆడితే ప్రభు చూస్తున్నాడు. ఈ వారం మేలు కొలుపుతున్నాను, నెక్స్ట్ వారం అడుగుతాను. ఎవ్రీడే చదవండి వాక్యం. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు తెలుసా? నేను చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు ఆ రోజు ఏ వాక్యం చదవాలో, ఆ రోజు ఏ వాక్యం చదవాలో నాకు తెలియదు. ఒక వర్షం డైలీ వెళ్తుంది కదా, ఆ కీర్తన చదువుకుంటాను. ఎన్నో సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్నాను, ప్రభువా నేను బైబిల్ చదవకుండా బ్రేక్ఫాస్ట్ ఏనాడు కూడా, ఎంత బిజీ డేలో కూడా వాక్యం ఆ రోజు చదవాల్సిన కీర్తన చదవకుండా రాత్రంతా ఉపవాసం ఉన్నా సరే అసలు నేను టచ్ చేయను ఫుడ్ని. అది అలవాటు చేసేసుకున్నాను. మ్యాక్సిమం బ్రేక్ అవుతుంది అది. ఆ రోజు నేను చదివే కీర్తన ద్వారా దేవుడు ఆ రోజు నేను చేయవలసిన దాన్ని మాట్లాడతాడు నాతో. ఎన్నోసార్లు ఒక పనికి ఆగిపోతాను, వెళ్ళంటే వెళ్తాను. ఆ వాక్యం నేను ఎలా చదువుతానంటే, ఇందులో నుండి ఈరోజు నాకు ఏదన్నా చెప్పు ప్రభు అని చదువుతాను.
అంతేగాని చదివేసామా లేదా కీర్తన కాదు. చదివిన కీర్తనల నుంచి మళ్ళీ వచనం తీస్తాను నేను మార్నింగ్ ఈవినింగ్ కలిసి ఇంచుమించు ఒక 4 అధ్యాయాలు చదువుతాను అనుకో, దాన్ని అన్నింటిని మళ్ళీ నోట్స్ రాస్తాను. ఆ అధ్యాయం అంతట్లో పెద్ద నోట్స్ అంటే కాదు, నచ్చిన నాతో మాట్లాడిన ఒక వచనాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాను నా నోట్స్లో. దేవుడు ఎలా మాట్లాడతాడో లేటెస్ట్గా చెప్తున్నాను. నిన్నే జరిగింది సిచ్యువేషన్, నిన్నే జరిగింది. దేవుడు ఎలా మాట్లాడతాడో చూడండి. అంటే మన విశ్వాసం, వాక్యాధార విశ్వాసం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. నిన్నే సాధారణంగా ఎప్పుడుకో కానీ జరగని విషయం నిన్న జరిగింది. ఏంటంటే నిన్న ఉదయం కీర్తన చదవకుండానే చదివేసేని అనుకుని టిఫిన్ చేసేసి అన్ని పనులని చేసేసుకున్నాను. అసలు ఎప్పుడుకో కానీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అలా చేయను ఎప్పుడు. నేను చదివేసుకున్నాను అనుకున్నాను. రాత్రి చదవలసిన వాక్యాలు నేను చదువుతున్నప్పుడు ఆ నోట్స్ రాస్తాను కదా, ఆ పైన కీర్తన కాలం ఖాళీగా ఉంది. ఇదేంటిది ఖాళీగా ఉంది, చదవలేదా ఉదయం అని ఇలాగ ఆలోచిస్తుందంటే చదివినట్టు ఎక్కడ జ్ఞాపకం రావట్లేదు. ఎలా మిస్ అయిపోయి, నేను అసలు చదవకుండా టిఫినే చేయను కదా, బ్రేక్ఫాస్టే చేయను కదా, అసలు బయటికి వెళ్ళను కదా, నేను ఎలాగ మిస్ అయ్యానబ్బా అని అనుకున్నాను. సర్లే ప్రభా నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ఇప్పుడైనా చదివేస్తున్నాను కానీ దేవుడు ఈ చెంప పగలగొట్టేస్తున్నాడు నాకు. ఎలాగొచ్చింది తెలుసా? ఆ కీర్తనలో ఏముందో నాకు తెలియదండి. ఇలా చదవడం నాకు ప్రార్థన చేయకుండా ఆహారం మింగువారిలారా అని వచ్చింది. నేను ఎప్పుడూ ఆయనకి ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా ఆహారాన్ని తిన్నని నేను నిర్ణయం తీసుకున్నాను. అసలు ఎప్పుడు బ్రేక్ అవ్వదండి బాబు. నేను ఎందుకు బ్రేక్ అయిందో కరెక్ట్గా ఆ వాక్యం అదే రోజు రావడం ఏంటి నాకు. నేను వరుస ప్రకారం అది 14వ కీర్తన. నిన్న 14వ కీర్తన చదువుతున్నాను. 14వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు చదవండి. నా ప్రజలను మృంగుచు. డైరెక్ట్గా ఇదే వర్డ్, యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారం అక్కడ ఆగిపోయాను నేను. ఓరు బాబు, చదవకుండా ఎప్పుడుకో కానీ జరగదు ఇది, ఈరోజే జరిగింది. కరెక్ట్గా వాక్యం కూడా ఈరోజు వచ్చింది. ఎంత యాప్ట్గా మాట్లాడతావు ప్రభా, నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు ప్రభా. కొట్టావు కానీ చాలా తృప్తిగా ఉంది ప్రభా ఈ దెబ్బలో. అంటే యు ఆర్ నాట్ అవే టు మీ, యు ఆర్ వెరీ నియర్ టు మీ. నువ్వు నాకు దూరంగా లేవు నాయన, నువ్వు నాకు చాలా సమీపంగా ఉన్నావు ప్రభా. చిన్న చిన్న తప్పుల్ని కూడా కరెక్ట్ చేస్తున్నావు నాయన. యు ఆర్ నాట్ అవే టు మీ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ప్రియమైన దేవుని సంగమా, వర్డ్, వాక్యం మనతో మాట్లాడుతుంది, మనల్ని పోషిస్తుంది, మనల్ని కరెక్ట్ చేస్తుంది, అనుక్షణము మనం బాగు చేస్తుంది. వర్డ్ బేస్డ్ ఫెయిత్. ఒక్క మాట సెలవి ప్రభువా, ఎక్కడ దూకేమన్నా దూకేస్తా, రా అన్నాడంతే, దూకేశాడంతే. అద్భుతమైనటువంటి పరిచర్య దేవుడు వాడుకున్నాడు. కమాన్, ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నాం? 3 పాయింట్స్ చెప్పుకున్నాం. ఇక 4వ పాయింట్ ధ్యానిద్దాం. 4వ పాయింట్ మన ఏంటంటే చాలా అద్భుతమైన పాయింట్. దూకేశాడు, 4 అడుగులు బాగానే వేసాడు, బ్రహ్మాండంగా ఆనందించేస్తున్నాడు. భలే ఉందే. అసలు నీళ్ళు ఇలా అడిగెట్టిన ఇలా బుడంగమని దూరిపోతాం కదా, అదేంటి నీళ్ళు ఎవరో కింద చేయి పెట్టినట్టు నడిపిస్తున్నదే, చాలా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సే అని చాలా ఆనందించిన వ్యక్తి అటువంటి పెద్ద ఆలోచన ఇలాగా ఇటు నుంచి ఇలా గాలి వచ్చేస్తుంది. ఒక్కసారి తన యొక్క చూపు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు కాకుండా ప్రకృతి వైపు చూశాడో, ఆటోమేటిక్గా ఫియర్ ఫాలోడ్ బై బ్యాక్ స్లైడింగ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం తగ్గిపోయింది, భయం వేసింది, విశ్వాసం సన్నగిలింది. వెంటనే ఏమవుతుంది? లోపలికి వెళ్ళిపోతున్నాడు. ప్రభువా నేను చచ్చిపోతున్నాను ప్రభు అన్నాడు. వెంటనే యేసు ప్రభు పైకి లేపాడు. అంటే అర్థం ఏంటి తెలుసు? 4వ పాయింట్ రాసుకోండి. ఈవెన్ వెన్ ఫెయిత్ ఫెయిల్స్, గ్రేస్ అప్హోల్డ్స్. ఈవెన్ వెన్ ఫెయిత్ ఫెయిల్స్, గ్రేస్ అప్హోల్డ్స్. విశ్వాసము సన్నగిలిన కృప పైకి లేపుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కటి మాట. విశ్వాసము సన్నగిలిన బలహీనం. మనం బలహీనం. ఫస్ట్లో చాలా బలంగా ఉంటాం, మధ్యదారిలోకి వెళ్ళేటప్పటికి 2-3 దెబ్బలు తగిలేటప్పటికి విశ్వాసం సన్నగిలుతుంది. కానీ మన కరుణామయుడికి మన బలహీనత తెలుసు.
పేతురు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు యేసయ్య వైపు చూసి. యేసయ్య తన నిర్గమం గురించి చెప్తున్నాడు, తన క్రూసిఫిక్షన్ గురించి చెప్తున్నాడు, ఎలా చనిపోబోతున్నాడో చెప్తున్నాడు, ఎలా ఒంటరివాడైపోతాడో చెప్తున్నాడు. యేసుప్రభు ఇలా చెప్తుంటే పేతురు వెంటనే, పేతురు నువ్వేమంటావు అన్నాడు. యేసయ్య అనలేదు. పేతురు ఈయన, ప్రభా వీళ్ళందరూ విడిచిపెట్టేసిన, వీళ్ళందరూ నేను విడిచిపెట్టేసిన, నేను మాత్రం జైలు అయితే జైలు, లైఫ్ అయితే లైఫ్, ఎక్కడికన్నా నీ ప్రాణాన్ని నా ప్రాణం అడ్డేసేస్తాను ప్రభా, నేను విడిచిపెట్టను ప్రభువా అని చెప్పి నిలబడ్డాడు పేతురు. వెంటనే చెప్పేశాడు, లేదు లేవయ్యా, నువ్వు నన్ను 3 సార్లు బొంగుతాడు. అయ్యో బాబు, అంత మాట అన్నది ప్రభువా, కాదు చచ్చిపోతాను నీ గురించి. అంత డిస్కషన్ అయిన తర్వాత పేతురు యేసు ప్రభు అంటే ఎవరో నాకు అసలు తెలియదని 3 సార్లు బొంకాడే లేదా? ఎంత మేలుకొలిపినా సరే, గమనించండి ప్రియులారా, నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. కయ్యేను ఏబేల్ని చంపే ముందు దేవుడైన యెహోవా కయ్యంతో మాట్లాడాడు లేదా? గాడ్ ట్రై టు కంట్రోల్ కేన్. ఒరే అబ్బాయి, నువ్వు పాపం నిన్ను పొంచి ఉందరా, నిన్ను మింగేయడానికి చూస్తుంది, జాగ్రత్తగా ఉన్నాయనని చెప్పి మేలు కొలిపాడా? దేవుడు మేలు కొలిపిన తర్వాత కూడా వెళ్ళి చంపేశాడు. కొన్నిసార్లు ఎంతమంది దేవుడే మేలు కొలిపినా మనం మేలుకోలేని మూర్ఖత్వంలో మనం ఉంటున్నాం. అదే ఈ భయంకరమైన ఈ పాపపు శరీరం, అదే మన బలహీనత, అదే మోస్ట్ డేంజరస్ థింగ్. దట్స్ వై వీ నీడ్ టు ప్రే మోర్. ప్రార్థన ఎక్కువ చేయాలి. అందుకనే యేసు ప్రభు చెప్పాడు పేతురుతో, పేతురా, సాతానుడు నిన్ను జల్లిసినట్టు జల్లించేస్తాడు పేతురా, ప్రార్థన చేయవయ్యా అంటే నిద్రపోయాడు ఆయన. ప్రార్థన చేయమన్నాడా యేసయ్య? నిద్రపోయాడు. బహుశా రాత్రంతా పేతురు గారు ప్రార్థనలు గడిపుంటే అలా బొంకే పరిస్థితి ఉండదేమో అనుకుంటాను నేను. మీరు శోధనలో పడకుండా లాగున మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు యేసయ్య. 3 సార్లు బొంకేశాడు పేతురు. 3వసారి బొంకినప్పుడు పేతురుని యేసయ్య చూశాడా లేదా? చూశాడు. ఎంతగా బొంకేసావయ్యా. పేతురు గుండె పగిలిపోయింది, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? యేసు ప్రభు మరణ పునరుద్ధానం అయిన తర్వాత పేతురుతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడి, ఏవయ్యా 3 సార్లు బొంకేవా అన్నాడా? అనలేదు. పేతురుని అర్థం చేసుకున్నాడు, పేతురు కన్నీరుని చూశాడు, పేతురు దీనస్థితిని అర్థం చేసుకున్నాడు. విశ్వాసం సన్నగిలిన కృప మరలా పేతురు నిలబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈవెన్ దో ఫేత్ బ్యాక్స్లైడ్స్, ఈవెన్ దో ఫేత్ ఫెయిల్స్, గ్రేస్ అప్హోల్డ్స్. కృప అంత గొప్పది. విశ్వాసం మునిగిపోతుంది, లేపింది ఎవరో? గట్టిగా చెప్పండి. విశ్వాసం మునిగిపోతుంది, లేపింది ఎవరో? కృప. కృప అంటే ఎవరు? యేసు ప్రభువే. కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారిగా మన మధ్య నిలబడ్డాడు ఆయన. కృప మనకి అంత గొప్ప కృప ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో మన విశ్వాసం ఫెయిల్ అయినప్పుడు కృప ఏం చేస్తుంది? మనల్ని పైకి లేపుతుంది. అండ్ చివరిగా 5వ పాయింట్, చివరిగా 5th పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కృప నిన్ను పైకి లేపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు పేతురు మునిగిపోతున్న పేతుని పైకి లేపి పడవలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అందరూ సాగిలపడిరి. తుఫాన్ ఆగిపోయింది. ఆ పడవలు ఉన్న వాళ్ళు అందరూ ఏం చేశారమ్మా? అందరూ సాగిలపడిరి. అంటే అర్థం ఏంటో తెలుసా? కృప నిన్ను పైకి లేపిన తర్వాత నీ జీవితం కంప్లీట్ సరెండర్ టు ద లార్డ్. వెన్ గ్రేస్ లిఫ్ట్స్ యు అప్, వెన్ గ్రేస్ అప్హోల్డ్స్ యూ దో యూ డోంట్ డిజర్వ్. నీవు దేవుని యొక్క కృపకి, నీ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు దేవుడిని లేపాడే, అప్పుడు నీవు అర్హుడు అని లేపాడా? ఒకసారి ఆలోచించుకో సహోదరుడా. నీ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అయ్యో ఎంత పరిశుద్ధుడు చచ్చిపోవడానికి వీలు లేదని చెప్పి లేపాడు అనుకుంటున్నావా? డూ యూ థింక్ యువర్ క్రెడెన్షియల్ సేవ్డ్ యూ? నీ యొక్క మంచి, నువ్వు చేసిన ప్రజలకు చేసిన మంచిని కాపాడిందని అనుకుంటున్నావా? నథింగ్, ఓన్లీ హిస్ గ్రేస్. ఆయన కృప మాత్రమే. ఆయన కృప నిన్ను నన్ను నిలబెట్టిన తర్వాత దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటి తెలుసా? ఫెయిత్ఫుల్నెస్. నువ్వు ఎంత ఎక్కువగా ఆయన కృప, ఆయన మంచితనాన్ని అనుభవించావో అంత నమ్మకంగా, అంత కంప్లీట్గా నాకు సరెండర్ అవ్వు, అంత కంప్లీట్గా నీ జీవితాన్ని నాకు సమర్పించుకుంటున్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకసారి లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్. ఒకసారి చెక్ చేసుకుందాం మనకు మనమే.
నన్ను దేవుడు స్వస్థపరిచిన తర్వాత నా శరీర స్వస్థతతో పాటు నాకు ఆత్మీయ స్వస్థత వచ్చిందా? నన్ను స్వస్థపరిచి యాక్సిడెంట్ నుంచి, ప్రమాదం నుంచి, ప్రాణాపాయ నుంచి లేపిన తర్వాత వారం రోజులు బాగున్నావా? నెల రోజులు బాగున్నావా? మరలా విడిచిపెట్టిన రోతైన జీవితంలోనికి వెళ్తున్నావా? అటువంటి వారి గురించి యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పౌలు గారి ద్వారా, దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన దీర్ఘశాంతమును నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావా? చదవండి, ఎంత పవర్ఫుల్ వర్డ్. ఒకవేళ అదే జీవితం నీదైతే నీ భవిష్యత్తులో ఏమున్నదో ఒకసారి చెక్ చేసుకో. ఈ మాటను అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. రోమన్స్ చాప్టర్ 2 verse 4 and verse 5 says, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఏమండి, అనుగ్రహము ప్లేస్లో ఏం పెట్టుకోవాలా? స్వస్థత, క్షమాపణ, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, నీ జీవితంలో నీ కష్టాల నుంచి పైకి లేపడం అనమాట దేవుని అనుగ్రహం అంటే. ఆయన గ్రేస్. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అది నేను మరణ పడక నుంచి లేపిన దేవుని యొక్క అనుగ్రహం నువ్వు ఇంకా కంప్లీట్గా మారిపోవాలని నేను ప్రేరేపిస్తున్నదని నువ్వు ఎరుగక. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, ఆయన సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇప్పుడు నీ ప్రవర్తనతో ఏం చేస్తున్నావు? తృణీకరిస్తూ దేవునికి ఒక రకమైన ఫీలింగ్ కలిగి చేస్తున్నావు. ఏంటి ఆ ఫీలింగ్ తెలుసా? ఈయన్ని ఎందుకు స్వస్థపరిచాను రా బాబు, ఈ అమ్మాయిని ఎందుకు రక్షించాను రా బాబు, ఈయన్ని ఎందుకు కాపాడాను రా బాబు. ఇఫ్ దట్ ఈజ్ యువర్ స్టేట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ ప్రిపేరింగ్ ద రాత్ ఆఫ్ లార్డ్ ఫర్ ద జడ్జిమెంట్ డే. ఒకవేళ నీ కేసు అదే అయితే నువ్వు దేవుని దగ్గర ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఇంకా భయంకరమైన ఉగ్రతను నువ్వే కూర్చుకుంటున్నావట. ప్రభా, నువ్వు నన్ను బెత్తంతో కొడతావా? లేదు ప్రభా, మంచి కొరడా తయారు చేసుకున్నాను ప్రభా. బెత్తంతో కొడితే పైపైనే తగులుతుంది ప్రభా. కొరడాతో కొట్టావనుకో దెబ్బకే ముద్ద మాంసం బయటకు వచ్చేస్తుంది ప్రభా. మంచి కొరడా తయారు చేసుకున్నాను ప్రభు, దీంతో కొట్టు ప్రభా. అది మనకు అర్థమయ్యే భాషలో చదువు. ఇప్పుడు మరలా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా 5వ వచనం డిస్ప్లే చేయి. 5th verse చదువునా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే, ఎవరో కాదు, సాతానుగాడు కాదు నీకు ఉగ్రతను తయారు చేస్తుంది. ఎవరు తయారు చేస్తున్నారు? కొరడా బెత్తం వద్దు ప్రభా, నేను మంచి కొరడా ముళ్ళుతో కొరడా తయారు చేసుకున్నాను ప్రభా, దాంతో కొట్టించుకోవడానికి అన్నట్టుగా నిన్ను దేవుడు రక్షించి, క్షమించి, కాపాడి నిలబెడితే నువ్వు వాట్స్ ద రిటర్న్ గిఫ్ట్ యు ఆర్ గివింగ్ టు ద లార్డ్? నువ్వు ఏమిస్తున్నావు? నువ్వు తిరిగి నీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర సాగిలింపచేసి ఎన్నో పనికిమాలిన పనులు చేసిన పాపిని, అప్పుడే చచ్చిపోయి ఉంటే ఇప్పటి నరకంలో నరకయాతను అనుభవించేవాడిని, ఏ అర్హత లేని నా మీద నువ్వు జాలి చూపి నన్ను ప్రాణాలతో నిలబెట్టో, నీకు ఏమిచ్చి నా రుణం తీర్చుకోగలను ప్రభువా అని చెప్పి దేవుడు కోరుకుంటుంది. నీ వెండి అక్కర్లేదు, నీ బంగారం అక్కర్లేదు, మారు మనసు పొంది నీ హృదయాన్ని అడుగుతుందంటే మరలా రోతైన పాత జీవితం జీవిస్తూ దేవుని దుఃఖపరుస్తున్నావా? నీ శరీర స్వస్థత నీ ఆత్మీయ స్వస్థతకు దారి తీయాలని దేవుడు చూస్తున్నాడు. ఇందాక నేను స్టార్టింగ్ ఆఫ్ ద మెసేజ్లో చెప్పాను, రోడ్డు మీద వెళ్తుంటే యేసు ప్రభుని అన్నాడు, ఈడు పాపమా, ఈడు తల్లిదండ్రుల పాపం, ఈడు గుడ్డోడు అవగా పుట్టడానికి. కానీ ఆ గుడ్డోడిని స్వస్థపరిచిన తర్వాత ఆ గుడ్డువాడు ఓన్లీ స్వస్థత మాత్రమే పొందలేదట, పట్టణంలో దేవుని సాక్షిగా నిలబడ్డాడు. ఆ గుడ్డి వ్యక్తి దేవుని సాక్షిగా నిలబడడం మాత్రమే కాదట, అందరూ అన్నారు, రే నువ్వు ఆ యేసు ప్రభు మాటే చెప్తే నేను ఊర్లోంచి వెలేసేస్తానంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని యేసు ప్రభు మాట చెప్తే ఊర్లోంచి వెలేసేసారట. ఆవిడేం జరిగింది? వాడు ఎక్కడున్నాడో వెతుక్కుని వెళ్ళాడట. యేసు ప్రభు వెళ్ళి అన్నాడు ఒకటే ప్రశ్న, నీవు దేవుని కుమారుని అందు విశ్వసిస్తున్నావా? పాపం ఈ గుడ్డి వ్యక్తి అంటాడు, ఆయన ఎవరో తెలియదు ప్రభు విశ్వసించడానికి, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు. వెంటనే సాగిలపడి
పాదాలు మ్రొక్కి ఆయన్ని ఆరాధించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కమాన్, ఇప్పుడు ఏమి ఓపెన్ అయినాయి ఆయనకి? స్పిరిచువల్ ఐస్. ఒకప్పుడు శారీరక నేత్రాలే లేవు, ఇప్పుడు శారీరక నేత్రాల్లో స్వస్థత వచ్చినందుకు అతని ఫేత్ఫుల్నెస్ని బట్టి దేవుడు అతని ఆత్మీయ నేత్రాలను తెరవగా అతని జీవితాన్ని యేసు ప్రభు సమర్పించుకుని ప్రభు సాక్షి అయిపోయాడు. దేవుడు నీకు ఇస్తున్న ఫిజికల్ హీలింగ్ నీ స్పిరిచువల్ హీలింగ్కి నేను ఎలివేట్ చేస్తుందా? దేవుడు నిన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అవమానాల నుండి, శత్రువుల నుండి నేను పైకి లేపిన విధానం జ్ఞాపకం చేసుకో. ఆ రోజే ప్రభు నిన్ను విడిచిపెట్టేస్తే నడి రోడ్డు మీద నా నడుము నా సముద్రములో, ఎడారిలో, అరణ్యములో నేను విడిచిపెట్టేసినట్టు అయిపోయేది కదా. కానీ నా రోజు అలా విడిచిపెట్టలేదు. నువ్వు ఆ మరణ పడక మీద నుంచి ఏడుస్తున్న నీ కన్నీరుని ప్రభు చూశాడు. నీ ఒంటరి స్థితిలో, నీ దేన దరిద్ర దౌర్భాగ్య ఒంటరి స్థితిలో, విడవబడిన స్థితిలో నీ దేన స్థితిని చూచాడు ఆయన. నీ కన్నీటికి ఆయన రెస్పాండ్ అయ్యాడు. బట్ ఆఫ్టర్ దట్ గట్టెక్కేసిన తర్వాత నీ జీవితం ఎలా మారిపోయిందని దేవుడు బాధపడుతున్నాడు. ఆయన కృపను రుచి చూచిన నీవు నీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర సాగిలింపజేస్తున్నావా? దీస్ ఆర్ ద 5 lessons వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ ఆఫ్ పీటర్ వాక్డ్ ఆన్ వాటర్. పేతురు నీళ్ళ మీద నడిచిన స్టోరీలో నుండి నేర్చుకోవాల్సిన 5 పాఠాలు. నెంబర్ 1 చెప్పండి. మనకు వచ్చిన ప్రతి స్టామ్ వెనకాతల, ప్రతి శోధన వెనకాతల, ప్రతి తుఫాను వెనకాతల దేవునికంటూ ఒక అద్భుతమైన ఉద్దేశం ఉంటుంది. అది ఆ ఉద్దేశం నెరవేరే వరకు మనం విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూడడమే మన పని. రెండవది ఆయన శోధన, ఆ యొక్క స్టామ్ పంపించాడంటే అర్థం ఏంటంటే తప్పు మార్గంలో వెళ్తున్న మనల్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి. మూడవది, ఎందుకు వచ్చిందో నాకు ఈ శోధన అని మనకు అర్థం కాదు, కానీ ఆ శోధన వెనకాతల దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక ఉద్దేశం, ఆయన పర్పస్ నెరవేర్చడానికి దేవుడు శోధన పంపిస్తాడు. నాలుగవది, నేను చాలా స్ట్రాంగ్ ప్రేయర్లో, వాక్యంలో ఫుల్, అసలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను వెరీ స్ట్రాంగ్ స్క్రిప్చర్లు అనుకున్న వ్యక్తి, నీకు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ప్రాక్టికల్గా నువ్వు నిలబడతావా లేదా అని నీ విశ్వాసాన్ని కొన్ని శోధనలతో పరీక్ష చేస్తాడు. అది టెంప్టేషన్ అవ్వచ్చు, నువ్వు విడిచిపెట్టిన పాపమే నేను మళ్ళీ పలకరించవచ్చు, లేక శ్రమే అవ్వచ్చు. ఆ టైంలో యేసయ్య వైపు చూస్తూ నూతన బలం పొందుకొని నిలబడగలుగుతున్నావా? శోధనలో నిలబడగలుగుతున్నావా? నాలుగవది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐదవది, వన్స్ ఆయన కృప నిలబెట్టినప్పుడు, మన విశ్వాసంలో సన్నగిలినా అర్హత లేని మనల్ని ఆయన కృప నిలబెట్టినప్పుడు జీవితకాలం అంతా ఆయనకి మనము సాగిల పడుతున్నామా? నమ్మకంగా ఉంటున్నామా? లెట్ us సరెండర్ అవర్ సెల్స్ ఫేత్ఫుల్లీ టు జీసస్ బై లీవింగ్ ఆల్ అవర్ పాస్ట్ సిన్ఫుల్ లైఫ్. మన పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యకి సరెండర్ అవుదాం. యేసయ్య, ఈరోజు నేను బ్రతకడానికి అర్హత లేని వాడిని నన్ను బ్రతికిస్తున్నావు, ఈ రక్షణకి యోగ్యత లేని దాన్ని నువ్వు రక్షణ ఇచ్చావు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ కొరకే బ్రతుకుతాను ప్రభు అని యేసయ్యకి మనం సాగిల పడదాం. యేసయ్య కృపలో మన చివరి శ్వాస వరకు ప్రభు దృష్టికి నమ్మకంగా, ఆయన కృప మన జీవితంలో వ్యర్థము కాలేదు అని మనల్ని బట్టి ప్రభు ఆనందించే విధంగా, మనల్ని బట్టి అనేకులు ప్రభువుని వెంబడించే విధంగా జీవించటానికి పరిశుద్ధ ఆత్ముడు ఆయన కృప అనుగ్రహించును గాక. మనం అలా జీవించే భాగ్యము మనకి దేవుడిచ్చి ప్రభువులో మనల్ని ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. మహిమగల మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, కృపగల దేవ, ఈ పరిశుద్ధమైన ఈ శుభ దినములో నీ పిల్లలమైన మమ్ములను నీ సన్నిధిలో నిలబెట్టి నీ సేవలో వాడుకున్నందుకు స్తోత్రాలు. మా జీవితంలో మాకు ఎదురైన ప్రతి శోధన వెనకతలు నీ ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నదని, మేము శోధనలో ఉన్నప్పుడు నువ్వు మా కొరకు ప్రార్థన చేస్తున్నావని, అయ్యా నీ వాక్యం పంపి మా విశ్వాసాన్ని బలపరుస్తున్నావని, మా విశ్వాసం సన్నగిలినా నీ కృప మమ్మల్ని పైకి లేవనెత్తుతున్నదని, నీ కృప మమ్మల్ని లేవనెత్తిన తర్వాత మా జీవిత కాలం అంతా నీ పాదాలకి సాగిలపడి నీకు నమ్మకంగా బ్రతకాలనే వాక్యాన్ని మాకు బోధించినందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. ధ్యానించిన వాక్య ప్రకారం మా చివరి శ్వాస వరకు జీవించే కృప మాకు దయచేయండి యేసయ్యా. నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి పరిశుద్ధాత్ముడా. నీ ప్రేమతో, నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని దీవించండి తండ్రి. అయ్యా, ఇక్కడికి వచ్చి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నీవే మార్చి, నీ ప్రియ బిడ్డలుగా మార్చి, రక్షించి, జీవితాన్ని రూపాంతరపరిచి
నీకు ప్రీతికరంగా మార్చండి. మాలో ఎవ్వరమునైనా నీ ఉగ్రత దినమునైనా ఉగ్రతను సమకూర్చుకునే వారిగా ఎవ్వరూ ఉండకుండా ఈ రోజు నుంచే నీ దయను పొందుకొని నీకు ప్రీతికరంగా, నిన్ను బాధపరిచిన కొలది రెట్టింపు నిన్ను సంతోషపరిచే మారు మనసు మాకు దయచేయమని, ఈ వాక్యం విన్నవారు ఇక్కడ ఉన్నవారే మాత్రమే కాదు, ఆన్లైన్లో ఎక్కివించిన వారిని సహితము నీవే అభిషేకించి రక్షించి పరిశుద్ధపరిచి దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.